పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పశు వైద్యశాల ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల యజమానులు, పశు పోషకులు ప్రజలకు జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులు, మనుషుల నుండి జంతువులకు వ్యాపించే వ్యాధులపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1885 జూలై 6న ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ ప్రపంచంలోనే మొదటిసారిగా ర్యాబిస్ వ్యాక్సిన్ ను విజయవంతంగా మనిషికి అందించిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటామని అధికారులు పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. జూలై 6వ తారీఖు మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి, లేదా పెంపుడు జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పెంపుడు జంతువులకి కూడా సంక్రమించే వ్యాధులు, వీటి యొక్క నివారణకు సంబంధించినంత వరకు ఈ రోజుని ఒక ప్రపంచం అంతా కూడా ఈ దినోత్సవాన్ని జరపడం, అందులో ఆనవాయితీగా టీకాల యొక్క ప్రాముఖ్యత, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాము. సో ఆరోగ్యం మెయింటైన్ అవ్వడం అనేది ఏంటంటే వ్యాక్సిన్ చేయడం ద్వారా మనం ఈ రోగాల నివారణ అండ్ సంక్రమణ వ్యాధులకు ఇబ్బంది రాకుండా పెట్స్ని మనం పెంచుకునే విధానంలో భాగంగా మనం ఈ టీకాల యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా మన స్కూల్స్, కాలేజీల్లో పశు వైద్యులు అందరూ కూడా వాళ్ళ లోకల్గా ఉన్న స్కూల్స్లో పిల్లలకి ఎక్కువగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా టీకాలు వేయడం జరిగింది. ఈవేళ ఇక్కడ తాడేపల్లిగూడెంలో 115 డాగ్స్కి ఇంతవరకు టీకాలు వేయడం జరిగింది. ఇంకా డోసులు ఉన్నాయి. ఈ పెంపుడు జంతువుల ప్రేమికులు ఎవరున్నా కూడా ఒకవేళ ఈవేళ ఏమన్నా మిస్ అయితే మళ్ళీ రేపు ఎల్లుండిలో కూడా వచ్చి టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. టీకాలు వేయించుకోవడం కంటే ముందు అవగాహన కల్పించుకోవడం అనేది ముఖ్యం. పశు పోషకులు కానీ, లేదా ఈ పెట్ యానిమల్ లవర్స్, పెట్ పేరెంట్స్ అంటాము. సో ఈ పెట్ పేరెంట్స్ అందరూ కూడా ఏ విధంగా అంటే దాదాపు 300 పైగా జబ్బులు మనకి పెట్ యానిమల్స్ నుంచి మనకు వస్తాయనేది స్టడీ. కాబట్టి జబ్బులు వస్తాయని భయపడడం కాదు, అలాగని పూర్తిగా వదిలేయద్దు, అలాగని పూర్తిగా అవగాహన లేకుండా ఉండదు. సో ఈ అవగాహన కల్పించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా ఈ టీకాల కార్యక్రమం చేస్తున్నప్పుడు వచ్చి టీకాలు వేయించుకోవడం, ప్లస్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ పశు వైద్యులు సూచించిన రీతిగా వాటికి మిగిలిన టీకాల కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆర్ కోట్లింగరాజు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ సంక్రమిత వ్యాధులు అంటే వరల్డ్ జూనోసిస్ డే అనే దాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన జంతు ప్రేమికులకి, అలాగే మన డిప్యూటీ డైరెక్టర్ తాడేపల్లిగూడెం వారికి, ఏడీ గారికి, అదనటువంటి డాక్టర్స్ అందరికి కూడా వచ్చిన రైతులందరికీ నమస్కారాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషుల నుంచి పశువులు సంక్రమించే వ్యాధులు కొన్ని దాదాపుగా 200 రకాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి డిసీజ్ ఉన్నాయి. వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మనకి ఆ ప్రమాదాలను తప్పించుకోవచ్చు. 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే సైంటిస్టు ఒక బాలుల మీద ఈ వ్యాక్సిన్ ప్రయోగించారు. విజయవంతమైంది. దాని సందర్భంగా పురస్కరించుకొని ఈ వరల్డ్ జూనోసిస్ డేని ప్రతి సంవత్సరము జూలై 6వ తారీఖు నాడు మనం జరుపుకుంటూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మనుషుల నుంచి, జంతువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి జబ్బులైనటువంటి రోగాలని వాటిలో ముఖ్యమైనవి యాంథ్రాక్స్, రేబిస్, లెప్టోస్పైరా, ఇంకా కొన్ని ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయి. వాటిని మనం నివారించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పశుపోషకులు, జంతు ప్రేమికులు. చేసుకుంటే దానికి ఏంటంటే నివారణ అంటే వ్యాక్సినేషన్ ఒకటి ఇంపార్టెంట్, శరణ్యం. కాబట్టి రెగ్యులర్గా ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వారికి ఒక్కళ్ళు పెంచుకోవటం కానీ, పిల్లులు కానీ, పక్షులు కానీ వీటిని పెంచుకోవచ్చు, తప్పులేదు. కానీ వాటిని ఎంత జాగ్రత్తగా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ కాంటాక్ట్ అయినా కూడా వెంటనే శుభ్రంగా వాష్ చేసుకోవాలి సోప్ తోటి. చేసుకొని తర్వాత వాటిని మనకి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయించుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం. తద్వారా మనకి ఆ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. చాలామంది మన ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట పెట్స్ని పెంచుకోవటం. పిల్లలు, లవ్ బర్డ్స్, కుక్కలు, ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఫ్యాన్సీ అయిపోయింది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటూ వాటిని మనం జంతువుల్ని ప్రేమించాలి, తప్పులేదు, తప్పకుండా ప్రేమించాలి. అవి కూడా మన మగ జీవాలు, మనతో పాటు అవి కూడా జీవించాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఇది గమనించాలి. చిన్నపిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు, వాటితోటి నోట్లలో ఏళ్ళు పెడుతుంటారు, లిక్ చేస్తూ ఉంటారు, ముద్దు పెట్టుకుంటుంటారు. ఇలాంటివన్నీ చాలా ప్రమాదం. ఎందుకంటే వైరస్ వాటిలో ఉంటుంది. కాబట్టి
అవి జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నాను నేను. పెంచుకోండి, జాగ్రత్తలు తీసుకొని తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఇంకా మనుషులు పశువులతో పాటు కుక్కలే కాదు, పశువులతో కూడా కొన్ని జబ్బులు మనకు వస్తూ ఉంటాయి. ట్యూబర్కులోసిస్ అని, జాన్స్ డిసీజ్ అని, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అయ్యి అంత డీటెయిల్స్గా మనకి పశు పోషకులకు అవసరం లేదు, కానీ తెలుసుకొని ఉండటం మంచిది. కాబట్టి ఇలాంటి ఈ నివారణ మార్గం కోసం మనం జిల్లా మొత్తంగా 30,850 డోసులు యాంటీ రేబిస్ టీకాలు సప్లై చేయడం జరిగింది. ప్రతి హాస్పిటల్కి ఇచ్చాము. ఆల్రెడీ అందరూ ఈరోజు కార్యక్రమం అన్ని చోట్ల కూడా చాలా దిగ్విజయం జరిగింది. ఇప్పుడే తణుకు నుంచి వస్తున్నాను నేను. తణుకులో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. కాబట్టి అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ రోజుతోనే కాదు, ఈ రోజు నుంచి కనీసం 5-6 రోజుల వరకైనా సరే వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటే, ఊళ్ళకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఉంటే కనుక వాళ్ళు రేపు ఎల్లుండి కూడా ఈ వారం రోజులు కూడా వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. హాస్పిటల్లో రెడీగా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించండి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. మాకు అక్కడి నుంచి కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో దయచేసి జంతు ప్రేమికులు, పశు పోషకులు కూడా ఈ సూచనలను గమనించి తదనుగుణంగా ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు ఈ జూను షష్ఠి విజయవంతమైందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.